హలో. హలో చెప్పండి. నా పేరు యుగంధర్ అండి. మీరు మీ ఎంక్వైరీ ఫామ్ ఫిలప్ చేశారు డిజిటల్ మార్కెటింగ్ గురించి. రిలాక్స్ ఆ, ఎయిర్ కండిషనింగ్ అండ్ రెఫ్రిజరేషన్ అని. అవునవును. సో దాని గురించి కాల్ చేశానండి. మాట్లాడొచ్చా? మాట్లాడండి. యా, చెప్పండి సార్. మీకు అంటే ఏం హెల్ప్ కావాలో నాకు చెప్తే నేను దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం సార్. అదే అంటే ఎలా సార్, అది అంటే లీడ్స్ రావాలి. ఓకే, ఎక్కడండి మీరు లొకేటెడ్? దాని గురించి మీరు లొకేషన్ ఎక్కడ? మాది ఇక్కడ రాజమండ్రి. రాజమండ్రి. ఓకే, ఏం చేస్తారండి బిజినెస్? మామూలుగా జస్ట్ ఫర్ ఎంక్వైరీ చేస్తారు సార్. ఇది ఎలా ఉంటుంది ఏంటి అది ఇది. ఓకే, అంటే బేసికల్గా ఏంటంటే బిజినెస్కి లీడ్స్ జనరేట్ చేయటం అనేది ఎలా చేయొచ్చు ఏంటి అనేది నేను చెప్తాను. ఓకే, సో దానికి ముందు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్. మీరు నాకు అది చెప్తే నేను దాన్ని బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. దాని కాస్టింగ్ చెప్తా. మీరు ఓకే అనుకుంటే ముందుకు వెళ్ళచ్చు, లేదు మీకు ఆ బడ్జెట్ లేదు అంటే మీరు డ్రాప్ అవ్వచ్చు. ఓకే ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏంటి బిజినెస్ చేసే బిజినెస్ ఏంటండి? మాది రిపేరింగ్ సెక్షన్ సార్. మాది రిపేరింగ్. ఏం రిపేరింగ్ అండి? ఇది ఏసీ, ఫ్రిడ్జెస్, వాషింగ్ మిషన్స్, ఓవెన్స్ అండి. ఓకే, ఏసీ, ఫ్రిడ్జెస్, వాషింగ్ మిషన్ ఇవి. ఓకే, ఓన్లీ రాజమండ్రి చేస్తారా సార్? రాజమండ్రి నుంచి కొంచెం అవుట్స్కట్స్ దాకా చేస్తాం. అమలాపురం, రావులపాలెం. ఓకే ఓకే, ఆ చుట్టుపక్కల చేస్తారు. అక్కడ దాకా వెళ్తారండి. ఓకే ఓకే, సరే. సో ఇప్పుడు మీకు బిజినెస్ ఎలా వస్తుంది రెగ్యులర్గా? రెగ్యులర్ గా అంటే ఇంత ముందు యాడ్స్ రన్ చేసామండి. ఎక్కడ ఎక్కడ రన్ చేసేవాళ్ళు యాడ్స్? ఇక్కడే రాజమండ్రిలోనే. రాజమండ్రిలోనే. ఎలా రన్ చేసేవాళ్ళు యాడ్స్ అంటే టీవీలోనా, న్యూస్ పేపర్లోనా, లీఫ్లెట్సా? ఇదేనండి గూగుల్ యాడ్స్. ఓకే, గూగుల్ యాడ్స్ రన్ చేసేవాళ్ళు ఆల్రెడీ. సో మీకు ఐడియా ఉంది అయితే. ఐడియా ఉంది. ఓకే, సో మీరు అంటే వెబ్సైట్ ఉందా సార్ మరి పేరు పైన? వెబ్సైట్ ఉందండి. ఓకే ఓకే, వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్తో మీరు గూగుల్ యాడ్స్ కనెక్ట్ చేసుకొని మీరు గూగుల్ యాడ్స్ రన్ చేశారు. చేసామండి. ఓకే ఓకే, సో అంటే మరి అది ఎందుకు కంటిన్యూ చేయట్లేదు? అంటే వర్క్స్ డల్ గా ఉన్నాయి బాగా. ఓకే ఓకే, దానికి తోడు అంటే ఎలాగ మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది అడుగుదామని చేశారండి అంతే. సో ఇంతకుముందు ఎవరు రన్ చేసేవాళ్ళు యాడ్స్? ఎవరైనా ఏజెన్సీతో రన్ చేయించుకున్నారా, మీరే నేర్చుకున్నారా? లేదండి, ఏజెన్సీ. ఓకే ఓకే, ఏజెన్సీతో రన్ చేసుకున్నారు ఆల్రెడీ. ఓకే ఓకే, ఒక్కసారి వెబ్సైట్ పేరు చెప్పండి సార్. హోమ్ అప్లయన్స్ రిపేర్ ఏపీ అని. హోమ్ అప్లయన్స్ రిపేర్ ఏపీ.com. హోమ్ అప్లయన్స్ రిపేర్ ఏపీ.com. ఓకే ఓకే, మరి రావట్లేదు, వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లా. స్లోగా ఓపెన్ అవుతుందండి. అవునా, అసలు ఓపెన్ అవ్వట్లేదు. ది హోమా సార్? జస్ట్ హోమ్ అప్లయన్స్ రిపేరా? హోమ్ అప్లయన్స్ రిపేర్ ఏపీ.com అండి. ఓకే, హోమ్ అప్లయన్సెస్ ప్లూరల్ అనుకుంటా. ఓకే ఓకే, హోమ్ అప్లయన్సెస్ రిపేర్ ఏపీ.com. ఓకే, ఇది కొంచెం చిన్న, అంటే అంత లాంగ్ కాకుండా కొంచెం చిన్నగా తీసుకుంటే బాగుండేది. ఓకే, దట్స్ ఓకే లేండి, ఆల్రెడీ తీసుకున్నానన్నారు కాబట్టి. శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ అండి. హైదరాబాద్ అండి. శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్. ఓకే, వెబ్సైట్ వరకు బాగానే ఉంది, బేసిక్స్ అంతా బాగానే చేశారు. ఓకే, బేసిక్స్ అయితే ఓకే, ప్రాబ్లం ఏం లేదు. అన్నీ ఏదైతే ఆన్ పేజ్ ఎస్ఈఓ ఉండాలో అవన్నీ ఉన్నాయి. ఓకే, ఎంతవరకు అయితే ఓకే. ఓకే, సో ఇది బాగానే ఉంది. అంటే మరి యాడ్ అనేది మీరు కంటిన్యూ చేయండి సార్. అంటే నా సజెషన్. ఓకే, నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైతే గూగుల్ యాడ్ అకౌంట్తో రన్ చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేయండి. తక్కువ బడ్జెట్ అయినా పెట్టుకొని మీరు కంటిన్యూ చేయండి, ఆపమాకండి. ఎందుకంటే మనకి బిజినెస్ రావట్లేదు అని మీరు ఆపారనుకోండి, అది మొత్తం దాని లెర్నింగ్ అంతా మిస్ అయిపోయి మీకు వచ్చే బిజినెస్ కూడా రాదు. ఓకే, సో మీరు అలా ఆపద్దు. రన్నింగ్లో అంటే బిజినెస్ ఇప్పుడు సపోజ్ మీరు ఆల్రెడీ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఉంది, ఆ యాడ్ అకౌంట్ నాకు ఇచ్చారనుకోండి, నేనైనా గూగుల్ యాడ్ అకౌంట్ రన్ చేసుకొని చేయటమే. ఓన్లీ డిఫరెన్స్ ఏముంటుందంటే మీరు ఇంతకుముందు చేస్తున్న వాళ్ళకి నాకు ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఓకే, లేకపోతే చేసే పద్ధతిలో డిఫరెన్స్ ఉండొచ్చు. ఓకే, సో అలాంటి డిఫరెన్స్ ఉంటుంది. సో బేసిక్గా వాళ్ళు అదే వాడేది, మనం అదే వాడేది. అండ్ మీది పర్వాలే. అంటే ఇప్పుడు మీరు గూగుల్లో కూడా కొన్ని కీవర్డ్స్కి ర్యాంక్ అవుతున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ రిపేర్ ఇన్ రాజమండ్రి, మీరు 5th పొజిషన్ వస్తున్నారు. ఓకే, వాషింగ్ మిషన్ రిపేర్ రాజమండ్రి 8th పొజిషన్ వస్తున్నారు. ఇంకొన్ని కీవర్డ్స్ బాష్ వాషింగ్ మిషన్ సర్వీస్ సెంటర్ రాజమండ్రి కొంచెం 36th పొజిషన్ వస్తున్నారు. కొన్ని బెటర్ చేసుకోవాలి. ఓకే, కానీ మీరు కంటిన్యూ చేయండి, డోంట్ స్టాప్ ఇట్. నా సజెషన్ అది. ఓకే
ఓకే, నా సజెషన్ అది. ఎవరితో థ్యాంక్ యూ. అంటే నాతో అని కాదు, ఎవరితో అయినా కంటిన్యూ చేయండి. ఓకే, ఎందుకంటే మీడియం సైజ్ బిజినెస్లకి మీరు కంటిన్యూస్గా యాడ్ రన్ చేసుకుంటే మీ కాంపిటీషన్కి ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది సార్. మొన్న 2 months బ్యాక్ గూగుల్ తో డబ్బులు వేస్తుంటే డబ్బులు ఎలా కట్ అయిపోయింది. అంటే ఎంత వాడుతున్నారు, రోజుకి ఎంత పెట్టారు? అదే అర్థం అవ్వట్లేదు. అది 2-3 days కి చాలా ఎక్కువ డబ్బులు అయిపోతున్నాయి. అది వాళ్ళు తీసుకుంటున్నారు డబ్బులు. అంటే ఎంత పర్ డే, ఎంత 500, 1000 రూపాయల? కాదు సార్, 2 days కి 2000 అలా అవుతుంది, 2500. అంత అయితే అవసరం లేదు నాకు తెలిసి రాజమండ్రి లాంటి ఊర్లో. ఓకే, అంటే అది మీ డైరెక్ట్గా మీ కార్డ్ నుంచి మీరు రీఛార్జ్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళకి పంపిస్తున్నారా? నేను పంపిస్తానండి. అదే నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకంత డబ్బులు అయిపోతున్నాయని. సరే, ఓ పని చేయండి, గూగుల్ యాడ్ అకౌంట్ మీ కంట్రోల్లో ఉందా లేకపోతే వాళ్ళ దగ్గర ఉందా? మీ గూగుల్ యాడ్ అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలుసా? అదే నాకు మీరు ఏమేమి కావాలో చెప్తే నేను అది చూద్దాం. సరే, ఓ పని చేయండి, మీరు మీ గూగుల్ యాడ్ అకౌంట్ది యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగండి. ఒకసారి మనం దాన్ని స్టడీ చేద్దాం, అసలు ఎంత జరుగుతుంది ఖర్చు ఏంటి అనేది. ఒక్కసారి దాన్ని స్టడీ చేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తా. అంటే రాజమండ్రి లాంటి ఊర్లో రోజుకి 1000 రూపాయలు 1500 అయితే అవసరం ఉండకపోవచ్చు గూగుల్కి, నాకు తెలిసినంత వరకు. ఓకే, నేను దాని గురించే సార్ చేసింది. ఓకే ఓకే దాని గురించే యాక్చువల్గా ఫేస్బుక్ లో అలా వెళ్తుంటే స్క్రోల్ చేస్తుంటే మీరు టచ్ అయింది. ఓకే, ఫేస్బుక్ లో స్క్రోల్ చేస్తే నా కనపడింది, నా వీడియో కనిపించి మీరు చేశారు. పెట్టారు అనమాట. ఓకే 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 ఓకే, షూర్ నో ప్రాబ్లం. మీరు గూగుల్ యాడ్ అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకోండి. మనం ఒకసారి ఇవాళ లేట్. సార్ చెప్పండి, చెప్తున్నారు. ఇప్పుడు ఈ అకౌంట్ ఇలా వదిలేసి వేరే అకౌంట్ తో అలా చేయొచ్చు. చేసుకోవచ్చు. వెబ్సైట్ దాన్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందా మీ దగ్గర? యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే మరి అన్ని వాళ్ళ దగ్గరే ఉంటాయి సార్. అవునా, అంటే వెబ్సైట్ డొమైన్ కూడా మీ దగ్గర లేదా? చూడాలి మరి అది. సో బేసికల్గా సార్ మీరు అంటే నా సజెషన్, ఓకే, మీరు ఎవరితో పని చేసుకుంటున్నా కానీ ఎప్పుడైనా కానీ మీరనే కాదు ఎవరైనా కానీ డొమైన్ ఎప్పుడు బిజినెస్ ఓనర్ మీ కంట్రోల్లో ఉండాలి. ఓకే, వెబ్సైట్ కూడా యూజర్ నేమ్ అంటే అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ దగ్గర ఉండాలి. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు మీరు వేరే వాళ్ళతో ట్రై చేద్దామన్నా ఏది ఉన్నా కానీ మీ కంట్రోల్లో ఉంటే మీరు ఏమైనా చేయగలుగుతారు. ఓకే, మీ కంట్రోల్లో అంటే సార్ నేను అదే అంటుంది, ఒకసారి మీ యాడ్ అకౌంట్ చూస్తేనే నేను చెప్పగలుగుతా, నేను చూడకుండా చెప్పడం తప్పు అంటున్నా. చూసి ఒకసారి అసలు అక్కడ ఎలా ఖర్చు అవుతుంది ఏంటో చూసుకొని దాన్ని బట్టి మీకు మార్కెటింగ్ కాస్ట్ ఎంత ఖర్చు అవుతుంది, ఓకే, మంత్లీ నాకు సర్వీస్ ఫీ మీరు ఎంత చేయగలుగుతారు అనేది నేను చెప్తాను. ఓకే, సో ఒక్కసారి మీరు అది అడగండి, అడిగి మీరు తీసుకున్న తర్వాత నాకు ఫోన్ చేయండి, నేను తీసుకొని మనం మాట్లాడదాం. పెడతాను నేను ఇప్పుడే మీకు వాట్సాప్లో నాకు ఏం కావాలో పెడతాను, మీరు దాన్ని వాళ్ళకి ఫార్వర్డ్ నాది ఆఫీసేనండి, శ్రీనగర్ కాలనీ హైదరాబాద్లో అండి. శ్రీనగర్ కాలనీ హైదరాబాద్. హైదరాబాద్లో మా అమీర్పేట దగ్గర అనుకోండి. అవును 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 అవును. సో మీరు ఆ డీటెయిల్స్ అడగండి, అడిగి ఒకసారి చూద్దాము, చూసుకొని దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం. ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఈ వీడియో చూస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, తన డొమైన్ ఎక్కడుందో ఐడియా లేదు. అంటే డొమైన్ తన గోడాడీ అకౌంట్లో ఉందా ఎక్కడ ఉందా అనేది తెలియదు. సెకండ్ థింగ్ గూగుల్ యాడ్ అకౌంట్ కూడా ఎక్కడుంది అనేది తనకు ఐడియా లేదు. ఓకే, అండ్ తన వెబ్సైట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా తనకు తెలియదు. సో నా సజెషన్ ఏంటంటే ఎవ్రీ బిజినెస్ ఓనర్, ఎంత చిన్న బిజినెస్ అయినా ఎంత పెద్ద బిజినెస్ అయినా డొమైన్ ఓకే మీ గోడాడీ అకౌంట్లో ఉండాలి. మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ మీది ఉండాలి. లేదు అంటే మీరు మీ ఏజెన్సీకి ఇచ్చినా పర్వాలేదు, బట్ జస్ట్ మేక్ ష్యూర్ దట్ అంటే మీకు తెలియాలి అట్లీస్ట్ ఎక్కడ ఉంది అనేది. ఆ కొంచెం బేసిక్ నాలెడ్జ్ మీరు నేర్చుకోవాలండి. ఎందుకంటే ఇది ఒక డిజిటల్ అసెట్. తర్వాత మీరు ఒక 2-3 years ఒకరితో పనిచేసి సడన్గా వాళ్ళు వెళ్ళిపోయిన బిజినెస్ నుంచి ఆర్ లేకపోతే వేరే రీజన్స్ వల్ల మీరు వేరే వాళ్ళతో పని చేయాలనుకున్నా మీ కంట్రోల్లో లేదనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చాలామంది నాతో క్లయింట్స్ కూడా కొంతమంది పని చేస్తారు, దాని తర్వాత పని చేయకపోవచ్చు నాతో. ఓకే, కానీ వాళ్ళ డిజిటల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేసేయాలి. అవి మనం పెట్టుకోవటం వల్ల మనకేం లాభం ఉండదు, ఆర్ లేదు అంటే వాళ్ళని ఏదో బ్లాక్మెయిల్ చేయటం వల్ల మనకి దానివల్ల అడ్వాంటేజ్ ఉండదు. కానీ చాలామంది చేస్తారు మార్కెట్లో. సో మీరు మీ బిజినెస్ని జాగ్రత్తగా పెట్టుకోవాలంటే మీరు ఎలాగైతే మీ బ్యాంక్ అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వకుండా మీరు జాగ్రత్తగా పెట్టుకుంటారో, సిమిలర్గా మీ గోడాడీ అకౌంట్ లేకపోతే మీ హోస్టింగ్ అకౌంట్, మీ వెబ్సైట్ అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, మీకు కూడా
మీ బిజినెస్కి ఏదైనా వెబ్సైట్ కావాలన్నా లేకపోతే మీ వెబ్సైట్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా డిజిటల్ మార్కెటింగ్ చేసి ఎక్కువ లీడ్స్ జనరేట్ చేయాలన్నా మీరు నేను కింద మొబైల్ నెంబర్ పెడతాను నాది. సో మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, మనం మాట్లాడుకొని ఏం చేయొచ్చు మీ బిజినెస్కి అనేది నేను చెప్పగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.